అమ్మా ఈ ఊరిలో నాగిన్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళి తలుపులు రెండు మూచుకుని స్వామిని ఈ విధముగా ప్రార్థిస్తుందంట. గోవింద శ్రీనివాస తిరుమల తిరుపతి వెంకటరమణ ఎక్కడున్నావయ్యా చూడు అని అనేక విధాలుగా స్వామిని ధ్యానిస్తూ ఉందంట. చంద్రమ్మ స్వామివారు ప్రతిష్టమయ్యి, అమ్మా చంద్రమ్మ నన్ను అంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించావు ఏమిటమ్మా? అయ్యా స్వామి, స్వామి మీరు ఇంత త్వరగా వచ్చారు అంటే ఒకటి నా మీద భక్తి అన్నా ఉండాలి, లేదంటే భయంతోనన్నా రావాలి. భయంతోనే వచ్చాను చంద్రమ్మ. స్వామి ఇదిగో నేను పిలవంగానే వచ్చారు కాబట్టి నాకు మూడు కోరికలు ఉన్నాయి. వరములు కావాలా? 3 వరములు కోరుకోమ్మా. మీరు ఇస్తానంటేనే ఇస్తానమ్మా. ఇస్తారు కదా? మాట తప్పని ఇవ్వస్తానమ్మా. మాట తప్పరు కదా? లేదమ్మా. స్వామి నా మొదటి కోరిక పెనుగంచిపోలు గ్రామంలో గోవు తాగిన నీరుండకూడదు. శివ శివ. స్వామి చంద్రమ్మ నా రెండో కోరిక నువ్వు కోరరాదు నేను స్వామి మాట తప్పని ఇస్తా అన్నారు. సరే రెండో కోరిక అడిగమ్మా. నా రెండో కోరిక పెనుగంచిపోల్లో గోవు మేయని మేత ఉండకూడదు. గోవిందా మరి నీ మూడో కోరికమ్మా? స్వామి ముచ్చటగా మూడో కోరిక నా తోడికోడలు తిరుపతమ్మకి ఏదో ఒక వ్యాధి వచ్చి పోయేదడు చేయండి స్వామి. ఏడుకున్నవాడా వెంకటరమణ అలా. అయ్యో ఇప్పుడే ఇదే అదును అనుకున్న చంద్రమ్మ 3 కోరికలు కోరింది. ఆ శ్రీనివాసుడు కూడా అనుకుంటున్నాడు, ఆ లక్ష్మీ తిరుపతమ్మ కన్న తల్లిదండ్రులు ఆ రోజున నాకు మొక్కరాని మొక్కులు మొక్కి అయినట్టుగా పోయినట్టుగా తీర్చారు. ఇదే అదును అనుకున్న శ్రీనివాసుడు ఆ పెనుగంచిపోల గ్రామంలో గోవు మేయన మేత లేకుండా, గోవు తాగని నీరు లేకుండా, ఆకలో రామచంద్ర అని చినుకనే వాన పడకుండా చేశాడట. అప్పుడు ఆ 12 మంది పాలేర్లు గోపయ్య అబ్బాయి దగ్గరికి వచ్చి, గోపయ్య ఏమిటయ్యా మనకి 1 కాదు 2 కాదు అన్నయ్య, 12 తట్లు తండ్రి గోవులు. అవును కదా? గోవులన్నీ కూడా మేతలు లేక తాగటానికి నీళ్లు లేక అంబా అని అలమడించిపోతున్నాయి అన్నయ్య. అయ్యో ఎవరో చెప్పుకుంటే విన్నానన్నయ్య, ఉత్తరాది మండపంలో మేతలు మచ్చిగా ఉన్నాయని చెప్పారన్నయ్య. అలాగా? నువ్వు తెల్లారుజామున వెళ్ళి ఆ ఉత్తరాది మండపంలో మేతలు కొనిచ్చావనుకో, కొంతకాలం మన గోవులు అక్కడ ఆగుతాయి అన్నయ్య. చూడమ్మా, ఏ దైత్యుడు పెద్దమ్మ కాలు పెట్టిందో ఏమిటో పెనుగంచిపోలులో. అయ్యయ్యో గోవు మేయన మేత లేదు, గోవు తాగిన నీరు లేదు, అంబా 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 అని అలవటించిపోతున్నాయి గోవులు. మనం సరేనయ్యా, రేపు తెల్లవారుజామునే వెళ్ళి మన్యభూమిలో మేతలు చూసి వద్దామని చెప్పి గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ దగ్గరికి వెళ్ళి, తిరుపతి చూడమ్మా, గోవు పేయిన మేత లేదు, గోవు తాగని నీరు లేదు, గోహత్య మహాపాపం అంట. ఒక్క గోవు చనిపోయిందే చూడు, 100 బ్రాహ్మణులు చంపిన పాపము తగులుతుంది. ఇప్పుడే విన్నాను, పాలేర్లు చెప్పగా మన్యభూములలో మచ్చికల మేతలున్నాయని విన్నాను. నేను వెళ్ళి ఆ మేతలు చూసి వస్తానని చెప్పగా, చూడు బావా, కళ్యాణమై 5 మాసాలు కాలేదు, ఇప్పుడు నిన్ను వదిలి నేను ఉండగలనా అమ్మ? చూడమ్మా, గోవులు ఆకలికి అలవటించిపోతున్నాయి అని చెప్పగా, సరే బావా అలాగే నువ్వు వెళ్ళి చూసిరామనగా గోపయ్య అబ్బాయి చూసి వచ్చి ఆవుల మందలను ఈ విధముగా తరలించుకు వెళ్ళడానికి నేను ఇప్పుడే వెళ్ళి గోపూజ చేసి వస్తాను. గోపూజ చేసినాక ఆవుల మందలను తరలించుకు వెళ్ళమనగా లక్ష్మీ తిరుపతమ్మ ఈ విధంగా అంటుందమ్మా, పుణ్యగోవా పుట్టింటి గోవా, పుణ్యగోవా పుట్టింటి గోవా, మన్యభూములకు మీరెళ్ళుతారు, నాదు భర్త మీ ఎండ వచ్చో, నాదు భర్త కాపాడరమ్మా. నా భర్త మీ ఇంటి వస్తున్నాడు, నా భర్తని కాపాడమని చెప్పి అన్నీ చెప్పినాక 2 అడుగులు వెనక్కేసి, అయ్యో అన్నీ నా గురించే చెప్పుకున్నానే, నీ గోవుకి ఏమీ చెప్పలేదని చెప్పి, పుణ్యగోవా పుట్టింటి గోవా, పుణ్యభూములకు మీరెళ్ళుతారు, భూములలో మరుగుండునమ్మా, మరి పదకు అమ్మా,
పొదలుపులకి వెళ్తున్నామ్మా. ఆహా. పెద్ద పులులు పొంచి ఉంటాయమ్మా, దొంగ ఊబులు ఉంటాయమ్మా, జాగ్రత్త అని చెప్పి చక్కగా నీతి మాటలు చెప్పి ఆవుల మందలను తరలించుకు వెళ్ళిపోయాడు గోపయ్య అబ్బాయి. ఇదే అదును అనుకున్న చంద్రమ్మ నెత్తు ముసుగు వేసుకుని ఇక ఈ కాపురం చేయలేనమ్మా, ఈ కష్టాలు కాపురం చేస్తే ఎంత చేయకపోతే ఎంత అని నెత్తి మీద ముసుగు వేసుకుని ఈ విధంగా వెళ్ళిపోయాడు. కాపురం దగ్గరపడి పోరని ఈ కాపురం ఏమైనా నాశనం అయిపోయాను. నేను బడికి కాపురం చేయలేనమ్మా. సిక్కుమాల కాపురం చేసి నా రెక్కలన్నీ మొక్కలైపోయాయి. కాపురం నాశనం అయిపోవాలని చంద్రమ్మకయ్య ఏందో ఎక్కడికి వెళుతున్నావమ్మా? ఏటకి వెళ్తున్నావు, వస్తావా? ఎట్లోక మరి అంత పరాస్కాలు ఎందుకులేమ్మా? పరాస్కాలు నా మాటలు చూస్తే నీకు పరాస్కాలు ఉన్నటువంటి అమ్మా. ఎక్కడికి వెళుతున్నావు చంద్రమ్మకయ్య? చెప్తున్నాక ఏటకి వస్తావా? నేను రానులేమ్మా. చంద్రమ్మకయ్య ఎందుకు అడుగుతున్నావు మరి ఎక్కడికి వెళ్తున్నా అని? చంద్రమ్మకయ్య ఏందో చెప్పమ్మా. ఎట్లో దూకి అంత కష్టం నీకేమొచ్చిందమ్మా? కష్టం కాక ఇంటూ ఏం సుఖాలు అనిపించానమ్మా నేను. కష్టాలు కాక ఈ కొంపలో నేనేం సుఖాలు అనిపించానమ్మా నేను. అంత పెద్ద బాధ ఏమొచ్చింది చంద్రమ్మకయ్య? పెద్ద బాధ ముందుకు వచ్చి ఇంటికి పెద్ద కోడలు లేదు. వచ్చావు కదమ్మా. ఇంటి చాకరీ గుడి చాకరీ నాకు తప్పదులా. నాకు రెండో కొడకు నువ్వు వచ్చావు. అవును కదక్కయ్య. బంగారు పియ్యలు ఊపులా నాకేమో ఇంటి చాకరీ గుడి చాకరీ నాక. అమ్మాయి తిరుపతమ్మా చంద్రమ్మకయ్య చేసి 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 నా రెక్కలు మొక్కలైపోయినాయి అమ్మా. ఈ కాపురానికి రాకముందు ఒక్కొక్క చెయ్యి ఇంత లావులు ఉండేదమ్మా నీది. అది నిజమే అక్కయ్య. అమ్మా చేసి ఊడ్చి 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 వాకిళ్ళని ఊడ్చి నా రెక్కలు మొక్కలైపోయినాయి అమ్మా. తిరుపతమ్మా చంద్రమ్మకయ్య ఇద్దరం ఏరుపడేటట్టయితే నేను కాపురం చేస్తా. చూడు చంద్రమ్మకయ్య, నేను ఎన్నడన్నా మా పుట్టింటి కాడ పని పాటలు చేసి ఉన్నానా అమ్మా? ఓ అబ్బో మేము మటుకి పని పాటలు చేసి వచ్చామా? అత్తగారింటికి వచ్చినాక నేర్చుకోవాలా? చంద్రమ్మకయ్య ఈ మౌత్ పెట్టమను, ఆ మౌత్ కింద పెట్టేసి నీకు 2 పనులు ఉన్నాయి అక్కయ్య. చూడు చంద్రమ్మకయ్య. చెప్పమ్మా. చంద్రమ్మకయ్య ఏందో మా ఇంటిలో 7 చిలకత్తలు ఉన్నారు, 12 మంది పాలేర్లు ఉన్నారు. పని పాటలు నాకేం తెలుస్తాయమ్మా? పని పాటలు అంతేలమ్మా. ఏం తెలుస్తాయి నీకు? అమ్మలకు మా అమ్మ మా నాన్న కూడా అట్లా గారాబంగానే పెంచారమ్మా. అత్తగారింటి వచ్చినాక మేము నేర్చుకోవాలి పనులన్నీ. ఎంత కలిగినింటి కోడలు అయితే వాటికి, ఎంత కలిగినింటి కోడలు అయిన వాటికి ఆ పని ఇంటి పని చేసుకోవాలని తెలియదు. ఒక అమ్మ ఇంటికి పోయినాక ఆ పని చేయలేదు ఈ పని చేయలేకపోతే మొగనే సిగ్గులేదంటే సిగ్గులేదని అంతవరకు నేను తెచ్చుకోనులేమ్మా. చూడు చంద్రమ్మకయ్య, ఇంటిలో ఖాళీగా నువ్వు ఉన్నావు, అత్తయ్య ఉంది అని చెప్పి ఆ పని పాటలు అత్తయ్య అంది, చంద్రమ్మకయ్య చేస్తుంది, నువ్వు పూజ చేసుకోమ్మా అని చెప్పిందమ్మా. అందుకే పూజలు చేశానమ్మా. అవును. అందుకని ఇక్కడి నుంచి కుదరదేగా. మరి ఏమిటో నువ్వు చేస్తావు మీ అత్తయ్య చేస్తావు చేసుకోండి. నేను వాటికి చేయను. ఏరు పడేటట్టయితే కాపురం చేస్తా నేను. సరే చంద్రమ్మకయ్య. చూడు చంద్రమ్మకయ్య, ఏరు పడాలంటున్నావు కాబట్టి మరి చెప్పు. నేనెందుకు అక్కయ్య, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? ఏరు పడదామన్నావు కదా. ఏరు పడదామంటే మన ఊళ్ళో అమ్మాయి 40 ఎకరాల పొలం ఉంది. 40 ఉందా అక్కయ్య? పండే పొలం 20 ఎకరాలు. ఆహా. పండా పెట్టిన పొలం 20. ఓహో. పండా పెట్టిన పొలం 20 ఎకరాలు నువ్వు తీసుకో. పండే పొలం 20 ఎకరాలు నేను తీసుకుంటా. ఇది ఎక్కడ న్యాయం చంద్రమ్మకయ్య? పండంది నేనేం చేసుకోనమ్మా? ఏందమ్మా? పండని పొలం నేనేం చేసుకోను. ఓయబ్బో ఇన్నాళ్ళకి చేసి చేసి ఇదే పొలం మాకు. పండేది నువ్వు తీసుకోవడం ఏమిటి, పండంది నేను తీసుకోవడం ఏమిటి? ధర్మంగా పంచా. నీ ధర్మం సట్టుబడి నాకు రాదులేమ్మా, నువ్వే పంచు. మనకి 7 వాకిళ్ళు ఉన్నాయమ్మా. 7 ఉన్నాయా అక్కయ్య? పెద్ద పెద్ద వాకిళ్ళమ్మా. ఆహా. 4 నువ్వు ఊడ్చుకో, 3 నేను ఊడ్చుకుంటా. చంద్రమ్మకయ్య కావాలంటే ఇంకో వాకిళ్ళు ఊడ్చుకో. నీ పక్కన మనిషి ఎట్టిపోయాడు దాంట్లో చీపురు పొల కూడా వేయను. చంద్రమ్మకయ్య చూడమ్మా, నాకు వాకిలే ఓడవడం రాదు. 7 వాకులు నేనెలా ఓడవాలమ్మా? వాకిలు ఎలా ఓడవాలంట? 7 వాకుళ్ళు ఎలా ఓడవాలమ్మా? నాకు రాదు కదా. చూడు చంద్రమ్మకయ్య, నీ ధర్మమేమో కానీ ధర్మం చట్టుబండల లాగానే ఉంది. సరే ఇంకేమున్నాయి అక్కయ్య? ఇంకా ఇద్దరు లేరు. ఎవరమ్మా? ముసలి ఇంటో అత్తమామని ఏం చేద్దాం? కొంప ముందు చెత్త, కొంపలో ముసలి ఉండకూడదని. ఓహో, వాళ్ళిద్దరిని ఏం చేస్తానంట? ఏం చేద్దాం? పార్వతీ పరమేశ్వర్ లాగున్న అత్తయ్య మావయ్య సంగతి ఎందుకులేమ్మా. నీకు ఇష్టమైందనుకో నీ దగ్గర పెట్టుకో, నీకు ఇష్టం లేదనుకో నా దగ్గర పెట్టమ్మా. పార్వతీ పరమేశ్వర్ అత్తయ్య మావయ్య. అవునమ్మా. రేపు ఇవన్నీ మాట్లాడద్దు.
పెద్దోళ్ళతో మాట్లాడద్దు. నీకు మీ మేనత్త అంటే ఓ ప్రాణం. అవునవును. నువ్వు మీ మేనత్తను చూసుకో. ఆ, పోతే మావయ్య ఉన్నాడే, మామయ్య గారు ఉన్నారు కదా. మావయ్య నేను ఉంచుకుంటా. అత్తయ్య, చంద్రమ్మక్కయ్య ఉంచుకోవడం ఏమిటమ్మా? ఉంచుకోడు. ఈ మటుకి బాగానే ఉంటావు అత్తయ్య అని. ఉంచుకో. అట్ట కాదమ్మా, నా వాటాలు ఉంచుకుంటానంటున్నా. సరేలేమ్మా, అయిపోయినాయి అమ్మా అయిపోయి అమ్మా అని చెప్పి లక్ష్మీ తిరుపతమ్మ ఆ, తోడికొడలు చంద్రమ్మ వాటాలు వేసుకున్నారట. ఓహో. కానీ వాటాలు వేసుకుని మర్చిపోయి బారెడు పొద్దు ఎక్కిన లక్ష్మీ తిరుపతమ్మ లేసేది కాదు. అలాంటిది ఆదమర్షి నిద్రపోతూ ఆహా. సూర్యకిరణాలు వచ్చి మొహం మీద పడగా అయ్యయ్యో తుళ్ళిపడి లేసి, ఆ, అయ్యయ్యో నా తోడికొడలు చంద్రమ్మ నేను ఏరులు పడదామనుకున్నామే, ఈరోజు ఎలా ఉందని లేచి చూడగా ఎక్కడ కసి అక్కడే ఉందట. ఓహో. చంద్రమ్మ అయినట్టుగా పైనట్టుగా ఊడ్చుకుని కళ్ళాపు ఊడ్చుకుని ముగ్గు వేసుకుందంట. అయ్యో ఇదేమిటి, నేను ఊడవాలి కదని చెప్పి చంద్రమ్మక్కయ్య, ఆ, చంద్రమ్మక్కయ్య, చంద్రమ్మక్కయ్య, చెప్పమ్మా తిరుపతి. చంద్రమ్మక్కయ్య, ఆ, అమ్మ తిరుపతి. నీ కచ్చి ఊడ్చుకున్నావా అమ్మా? ఊడ్చుకున్నానమ్మా. ముగ్గురు అంతలు ఉన్నారు, పక్కల నుంచోటాకు ఉన్నారా మీరు? ఇటు రండి. ఆహాను ఓహో అని అనాలిగా. అమ్మాయి తిరుపతి, అక్కయ్య ఊడ్చుకున్నానమ్మా మొత్తం. ఊడ్చావా? ఆ, ఊడ్చాను. చంద్రమ్మక్కయ్య, అమ్మా చీపిరి ఎక్కడుందమ్మా? ఏంటమ్మా? చీపిరి చీపురి. చీపురి ఎక్కడ ఉందో కూడా నీకు తెలియదమ్మా? చంద్రమ్మక్కయ్య, మా పుట్టింటికాడ నేను ఎప్పుడన్నా ఊడ్చానా అమ్మా? అవునులేగమ్మా, నువ్వు పుట్టింటికాడే నువ్వు ఊడ్చావా? మేము మాత్రం ఇగో ఆ బజార్ ఎటు ఈ బజార్ మొత్తం తుడుతూనే ఉంటాం, మాకు అదే పనిగా. చంద్రమ్మక్కయ్య, ఇదిగో చీపురి. నేను అన్నానా అమ్మా? నువ్వు అనలేదమ్మా, నువ్వు చూసే చూపుకి అర్థం అదే. సరేగా తిరుపతి. ఎవరికన్నా చూసే పరిస్థితిలో ఉన్నానా అమ్మా నేను? అందరూ నా వెంకే చూస్తున్నారు అవును కదా. విచిత్రంగా. అమ్మాయి తిరుపతి, చీపురి మీ అంతా బీరువాలో పెట్టి తెచ్చుకో మీరు. చీపిరి బీరువాలో పెడతారా అక్కయ్య? అవునమ్మా, బీరువాలో పెట్టా. అమ్మాయి చీపిరి అంటే ఎలా ఉంటుంది చంద్రమ్మక్కయ్య? చీపురి అంటే ఎలాగుంటుందా? అమ్మాయి తిరుపతి, అక్కయ్య, ఇదిగో దీన్ని చీపురి అంటారమ్మా. చూసావమ్మా? చూశానక్కయ్య. అమ్మాయి చూసావుగా చీపురి? తిరుపతి, అక్కయ్య, నేనేమో చూపిస్తుంటే ఎటు చూస్తున్నావు నువ్వు? నీ వెంకే చూస్తున్నానమ్మా. నీకు ఎలాగో పని చేత కాదు, నేను చూపిస్తున్నప్పుడు చూడాలిగా నువ్వు. చూస్తున్నానక్కయ్య. చూస్తున్నావు కదా, ఇదిగో చూడక్కయ్య, ఎలా ఊడవాలమ్మా? అమ్మాయి ఎలా తిరుపతి, ఊడవాలక్కయ్య? ఇదిగో ఎలా ఊడవాలో చూపిస్తున్నా చూడమ్మా. ఇవాళ ఒక్కరోజు చూపిస్తా, రేపు అనేది నువ్వే చేసుకోవాలి, సరేనా? సరేనక్కయ్య. అమ్మాయి ఇటు చూడు. చంద్రమ్మక్కయ్య, ఉడుస్తూ ఉడుస్తూ అలా పడిపోవాలమ్మా? అమ్మాయి ఏదో కాలు జారి పడ్డాను కానీ ఈ ఎటకరాలకు మాత్రం ఏం తక్కువ లేదు. అమ్మాయి తిరుపతి, చూసావుగా ఎలా తుడిచానో? చూసావుగా? చూశాను. అది అలా చూసి నేర్చుకో, సరేనా? హలో చంద్రమ్మక్కయ్య, అమ్మా అలా ఊడవాలన్నమాట. అవునమ్మా, అలా ఓడవాలి. మూలనున్న చీపిరమ్మ, మూలనున్న ఆ చీపిరమ్మ, ఒడవంగలే కాల తల్లి వంగో, వంగలే కాల తల్లి వంగో, రెక్కలల్లి వరనిప్పులమ్మ, రెక్కలల్లి మరణిప్పులమ్మ, ఎన్నడైనా మరి ఊడవలేదో, ఎన్నడైనా మరి ఊడవలేదో, రెక్కలల్లి మరణిప్పులమ్మ. చంద్రమ్మక్కయ్య, తిరుపతి,
నేను ఏం చెప్పాను, ఊడ్చానమ్మా. ఏం చేస్తున్నావే తిరుపతి? అత్తయ్య ఊడవడం అయిపోయిందమ్మా. అయిపోయింది అక్కయ్య. ఈ చీపురమ్మా, చీపురు పట్టుకోవడం ఎలాగేనా? నువ్వే కదమ్మా చీపురని చెప్పావు. చీపురు అని చెప్పే ఇలా చీపురు ఇలా పట్టుకోమని చెప్పానమ్మా. చంద్రమ్మక్కయ్య అమ్మా, ఇక్కడ ఎంతో మంది ఆడపడుచులు ఉన్నారు. చీపురు పట్టుకునే విధానం ఇదేనా? చెప్పండి, మీరు ఒక్కరన్నా చెప్పండి, ఇలాగైనా చీపురు పట్టుకునేది? ఆడపడుచు పుట్టిన తర్వాత చీపురు పట్టుకునే విధానం కూడా తెలియదంటమ్మా. చూసారా? ఏమన్నా అన్నామనుకో, చంద్రమ్మక్కయ్య. కూడా చంద్రమ్మ గద్దరిది అన్న మాట మాత్రం వస్తుంది అంతే. అమ్మా చంద్రమ్మక్కయ్య చంద్రమ్మక్కయ్య ఆ అమ్మాయి, నువ్వు కళాపు కుట్టుకున్నావా అమ్మా? అమ్మ తిరుపతి, నేను కళాపు కొట్టుకున్నాను, ముగ్గు కూడా పెట్టుకున్నా. కనపడతలేదా నీకు? మరి ఏ బావిలో ఏ గుండుగులో కూడా నీళ్లు లేవేమిటమ్మా? అమ్మాయి తిరుపతి, అక్కయ్య ఇగో ఆ కడవల్లోనూ కొండల్లోనూ నీళ్లు ఉండవమ్మా. ఊరు బయట గిలకల బావిలో మాత్రమే ఉంటాయి నీళ్లు. ఊరు బయట గిలకల బావి దగ్గరికి వెళ్ళాలి. అవునమ్మాయి, నీకు ఏ పని తెలియదు కదా. గిలకల బావి అంటే విచిత్రంగానే ఉంటది. మరి రోజు నేను తీసుకొస్తుంటే నువ్వు ఆ నీళ్ళు ఎలా వాడుతున్నావు ఇప్పుడు నీకు అర్థమైద్దమ్మా. చంద్రమ్మక్కయ్య అమ్మా సరే కానీ నువ్వు ఈ రోజుకు నాకు ఒక కడవ నీళ్లు తెచ్చి పెడతావా అమ్మా? అమ్మాయి, ఇగో ఈ రోజు తీసుకొస్తా, రేపైనా నువ్వే తెచ్చుకోవాలిగా. నేను వెళ్తున్నా, నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. పోనీ గిలకల బావి ఎక్కడుందో చెప్తావా అక్కయ్య? అమ్మాయి నేను వెళ్తున్నా, రామ్మ, నా వెనకాల తీసుకెళ్తాను. అలాగే అక్కయ్య. తిరుపతి, చంద్రమ్మక్కయ్య ఏంటి ఆ నడక హంసనడక నడుస్తున్నావు? మనం ఏమన్నా బాలిక నేలకి వెళ్తున్నామా, లేదంటే కళ్యాణ మండపంలో పెళ్లికి వెళ్తున్నామా? చంద్రమ్మక్కయ్య ఈ భూమి అందు గడ్డలున్నాయమ్మా. అమ్మాయి తిరుపతి, కాళ్ళకు గుచ్చుకుంటున్నాయమ్మా. అమ్మా ఆ పొడిసేటి సూర్యుడు కిరణాలు కళ్ళల్లో పుడుతున్నాయమ్మా. అమ్మాయి తిరుపతి, ఇదిగో దారన్నాక రాళ్ళు గెట్లే ఉంటాయమ్మా, ఏ మల్లెపూలు ఏమి ఉండవు, సరేనా? అమ్మాయి అదే అదుననుకున్న శ్రీనివాసుడు ఆహా ఆ వస్తున్న చంద్రమ్మను లక్ష్మీ తిరుపతమ్మను చూసి చూసి చక్కగా పూలవనం ఒకటి నిర్మించి ఆహా ఆ పూలవనంలో స్వామివారు కొలువై కూర్చున్నారు. ఓహో ఒక 9 రూపంలో స్వామి కొలువై కూర్చున్నారు. అమ్మాయి తిరుపతి, చంద్రమ్మక్కయ్య తిరుపతి, చంద్రమ పూలు పూలు, అమ్మాయి పూలమ్మాయి తిరుపతి. చంద్రమ్మక్కయ్య అమ్మా చూడక్కయ్య, ఆ, మన భర్తలు మన్యమూలలో ఉన్నారు, మనకి పువ్వులు ఇప్పుడు. అమ్మాయి మన భర్తలు మన్ని భూమిలో ఉంటే పూలు పెట్టుకోబోతున్నారని చెప్పారా నీకు? అమ్మా ఎవరైనా చెప్పారా? చూసే వాళ్ళకి బాగోదేమోనమ్మా. ఇదిగో ఎంతో మంది ఎన్నో అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్టా? నువ్వు కోస్తే కోసుకో, లేతలేదు. నేనైతే కోసుకుంటాను అమ్మాయి. చంద్రమ్మక్కయ్య అమ్మా చూడమ్మా, కోసుకోమంటావా? కోసుకో అమ్మా, ఏం కాదుగా, నేను చెప్తున్నాగా, కోసుకో. చంద్రమ్మక్కయ్య అమ్మాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చంద్రమ్మక్కయ్య 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 ఏంటమ్మాయి తిరుపతి? ఆ పువ్వు కోసానే చూడు, దేహమంతా మండిపోతుందమ్మా. ఏంటమ్మాయి ఏంటమ్మాయి? ఆ పువ్వులు కోసినప్పుడు నీ చేతులు ఒళ్ళంతా మండిపోతుందా? అవునక్కయ్య. అమ్మ బాబు, అమ్మ బాబు, చూసారా? దీని మనసులో ఏమీ లేకపోతే ఆ పువ్వులు కోసినప్పుడు చంద్రమక్కాయ్ పెట్టుకోమాక, ఇదిగో నా చేళ్ళు నా ఒళ్ళు అంతా మండిపోతుందని నేను చెప్పాను. చెప్పేలోపు నువ్వు పెట్టుకున్నావు. బాబోయ్, అమ్మో చూసారా? అది పోతే పోయింది అనుకోని ఎంత జరిగినా సరే నాకు ఎంత విషయం కూడా చెప్పలేదయ్యా. అమ్మో. చంద్రమ్మక్కయ్య అమ్మాయి తిరుపతి, నేను చెప్పేలోపే నువ్వు పెట్టుకున్నావు. ఎప్పుడమ్మా చెప్పేది? అంత అయిపోయిన తర్వాత చెప్తావా? నీ మనసులో ప్రేమ అనేది ఉంటే అది కోసినప్పుడే నాకు చెప్పాలి కదా నువ్వు. చంద్రమ్మక్కయ్య అమ్మాయి తిరుపతి
తిరుపతి బావి కాడికి వచ్చావా అమ్మ? వచ్చామమ్మా బావి కాడికి. నీ కడవ తోడుకున్నావా అమ్మా? నా కడవ తోడుకున్నానమ్మా, నువ్వు కూడా నాకు ఒక తోడుకోతావు. కడవ నీళ్లు తోడు పెడతావమ్మా? అమ్మాయి తిరుపతి, అయినా ఇవాళ తోడు పెడతా, రేపు అనేది నువ్వే తోడుకోవాలిగా, అవునా కదా? గోవింద వెంకటరమణ అమ్మాయి తిరుపతి, ఇలాంటి కష్టాలకు మమ్మల్ని లోన్ చేసేవా స్వామి? చందరమ్మక్కయ్య, ఇదిగో బావిలో నీళ్లు ఎలా తోడుకోవాలో చూపిస్తా, చక్కగా చూడు, సరేనా? సరేనక్కయ్య. చూస్తున్నానక్కయ్య. తిరుపతి, ఓయ్ తిరుపతి, చంద్రమ్మక్కయ్య, తిరుపతి, అక్కయ్య. ఇదిగో బావిలో నీళ్లు ఎలా తోడుకోవాలో చూపిస్తున్నా, చూడు, సరేనా? చూపించమ్మా. ఇగో తిరుపతి, ఈ తాడి ఇలా పట్టుకొని, అమ్మాయి తిరుపతి, అక్కయ్య, ఇదిగో చూడు, ఈ తాడి ఇలా పట్టుకొని అమ్మాయి చూస్తున్నావా? చూస్తున్నానక్కయ్య. ఇదిగో ఈ తాడి ఇలా పట్టుకొని ఈ బిందెల బావిలో వేయాలి. ఏం చూస్తున్నావే? ఏం చూస్తున్నావు అట్ట వంగోని? నీళ్లు కనిపించట్లేదు చూస్తున్నానమ్మా. నీళ్లు పైకి కనపడవమ్మా, కింద ఉంటాయి, అందుకే బిందేసి తోడుకునే, సరేనా? సరిగ్గా చూడు అమ్మాయి. అక్కయ్య, ఇదిగో తాడంత బారుంది కదా, మిగిలిన తాడంత. ఈ తాడుతో ఉర్రేత దరిద్రం వదిలిపోద్ది. నడువు కట్టుకుంటావేమో అనుకున్నాను అక్కయ్య. చూశారండి, చూడడానికి ఏమి ఎరగంటలాగా ఉంటుంది, మాట చూసి ఎలా మాట్లాడుతుందో. అమ్మాయి ఇదిగో చూడు, ఎలా చూస్తున్నాడో చూడు. ఏమక్క చంద్రమ్మ నీళ్ళు తోడుతా పడిపోయిందంటే ఉందో పోయిందో చూడవే. పోయిందనుకుంటా. అక్కాయ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ అబ్బాయి వస్తా అంబులెన్స్ తీసుకొస్తాడు. అక్కాయ్ అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ లో సాపలో చుట్టి తిరుగుకు చుడతారు. అక్కాయ్ చుట్టి క్యాసెట్ పెడతారు. అక్కాయ్ ఏం క్యాసెట్ అంటే రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం సీతారాం జయ సీతారాం నారాయణ నారాయణ నారాయణ. దిక్కు మళ్ళీ ఏం సాగించుకుంటుంది. ఏమే, నేనేదో అక్కడ పాకిడి పట్టి కాలు జారి పడితే చచ్చిపోయాను అనుకొని రఘుపతి రాఘవ రాజారాం అని పాటలు పాడేస్తున్నారా? అంటే నేను చావాలని. చంద్ర అట్టగాదే, నువ్వు పడిపోయి చాంచేపుడు లేకపోతే పోయావేమో అనుకున్నానే. ఫోన్లే పడిపోయిందని చెయ్యబట్టి లేపుతూ లేదు. అమ్మో చూసారా, వీళ్ళందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. బాబు ఎప్పుడు చచ్చిపోతానని చూస్తున్నారు. అమ్మాయి తిరుపతి, చంద్రమ్మక్కయ్య, ఎలా తోడైనా చూసావా? చూశానక్కయ్య. ఎందుకక్కయ్య మాటకు ముందు కొడుతున్నావు? ఇలా తిప్పాలా వద్దని చెప్తున్నావు? ఎందుకక్కయ్య మాటకు ముందు కొడుతున్నావు? మరి అడిగినప్పుడు సమాధానం చెప్పాలిగా, నేను ఒకటంట. చూశానమ్మా, తోడుతానమ్మా. బావి కడనా